ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ మిథున రాశి వారికి జూలై 21, 22, 23, 24 తేదీల్లో మీ జీవిత ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం అండి. ఇక మీరు ఇప్పటి వరకు పడ్డ శ్రమ, చూపిన సహనం, లోపల అనుభవించిన నిశ్శబ్ద వేదనలకు ముగింపు పలికే సమయం కూడా ఆసన్నమైంది. ఈ 4 రోజులు కేవలం క్యాలెండర్లోని తేదీలు కావు. ఇవి మీ విధిని మార్చే మైలురాళ్ళు. మీరు ఎన్నోసార్లు నాకు కూడా ప్రశాంతత దక్కుతుందా అని దైవాన్ని వేడుకున్నారండి. ఇక ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి. మీ లగ్నాధిపతి బుధుడు మరియు గురు భగవానుని అనుగ్రహం మీ వృత్తి జీవితాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ 4 రోజుల్లో మీరు ఏ విధంగా స్పందించాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు వివరిస్తానండి. ఇక ఈ రాశి చక్రంలో అత్యంత ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన రాశి మిథున రాశి. ఈ రాశికి సంకేతం కవలలు. అయితే ద్వంద్వ స్వభావానికి, జ్ఞానానికి, సంభాషణ నైపుణ్యానికి వీరు ప్రతీక అన్నమాట. మిథున రాశి వారి జాతకాలు ఎంతో తెలివైన వారు, చురుకైన వారు. కొత్త విషయాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఇతరులతో తమ ఆలోచనలను పంచుకోవడం వీరికి ఎంతో ఇష్టం. ఒకే సమయంలో ఎన్నో విషయాల గురించి ఆలోచించే అసాధారణమైన సామర్థ్యం వీరిలో ఉంటుంది. ఎప్పుడు అందరితో కలిసి ఉండటం, స్నేహితులతో స్నేహాలను కాపాడుకోవడం వీరి నైజం. ఇక కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, సమాజంలో చురుకుగా ఉండటం వీరికి సహజం. అయితే వీరిలో ఉన్న ఒక చిన్న లోపం ఏమిటంటే, ఒక నిర్ణయానికి రావడానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం తీసుకోవడం. ఒకవైపు మనసు ఒకటే చెప్తే మరొక వైపు బుద్ధి ఇంకొకటి చెబుతుంది. అందుకే కొన్నిసార్లు అవకాశాలు దగ్గరకు వచ్చినా వాటిని అందుకోవడం ఆలస్యం చేస్తుంటాయి. ఇక జ్యోతిష పరంగా చూస్తే బుధగ్రహ ప్రభావం వీరికి అసాధారణమైన మేధస్సును సంపాదిస్తుంది. ఇక మాటలో ఎదుటి వారికి ఆకట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. కానీ ఈ సమయంలో అతి ఆలోచన, అనవసరమైన సందేహాలు వీరి పురోగతికి అడ్డంకులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ జూలై 21 నుండి 24 తేదీలు మీ మనస్సు చెప్పే మాటలతో పాటు మీ అంతరాత్మ చెప్పే సంకేతాలను కూడా గమనించండి. ఈ జూలై 21వ తేదీ మీ కార్యాలయంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఇన్నాళ్ళు మీరు తక్కువగా మిమ్మల్ని అంచనా వేసిన వారు మీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోతారు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత, ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. విజయం వచ్చినప్పుడు వినయం కూడా మరింత గొప్ప ఫలితాన్ని అందిస్తుంది. ఈ జూలై 22వ తేదీన మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో తొందరపడకండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో కుటుంబ సభ్యుల సూచనలను గౌరవించండి. అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండండి. మీ మానసిక ప్రశాంతతే ఈ సమయంలో మీకు అతిపెద్ద బలం. ఈ జూలై 24 నాటికి మీ జీవితంలో సరికొత్త ఆర్థిక స్థిరత్వం ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురు భగవానుని అనుగ్రహం మీకు లాభాలను అందించే దిశగా పనిచేస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఖర్చులు భవిష్యత్తులో మీ కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చేవిగా మారబోతున్నాయి. అయితే ఈ ఆరోగ్య విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. కీళ్ళ నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఆహార అలవాట్లు ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ భాగస్వామితో లేదా సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. కానీ అక్కడ ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరం. ఎందుకంటే మీ సంతోషం మీ చేతుల్లో ఉంటుంది. జీవితం అంటేనే ఒడిదుడుకుల సముద్రం. కానీ మీరు ఆ నావకు కెప్టెన్గా మారి గమ్యం వైపు సాగాలి. ఎప్పటి వరకు మీరు పడ్డ బాధలు, మీరు ఎదుర్కొన్న విమర్శలు అన్నీ మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ఇది జూలై 21, 22, 23, 24 తేదీల్లో జరిగే ప్రతి సంఘటన మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పబోతుంది. ఓర్పు అనేది బలహీనత కాదండి, అది మీ ఆయుధం అని గుర్తించండి. అయితే మిథున రాశి వారికి బుధుడు మరియు గురువు గ్రహాల సమ్మేళనం మీ జీవితంలో ఒక కీలకమైన సమయాన్ని సృష్టించబోతుంది. అంటే ఈ జూలై 21, 22, 23, 24 తేదీలు కొన్ని సాధారణ రోజులు మాత్రమే కావు. ఇవి మీ
అంతరాత్మను శుద్ధి చేస్తున్న అద్భుతమైన అవకాశం. మీరు పడుతున్న మానసిక ఒత్తిడి, కష్టానికి ఫలితం దక్కుతుందా ఇక అన్న ఆందోళన, ఇవన్నీ కేవలం మీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలే. బయటకు మీరు ఎంత స్థిరప్రజ్ఞులుగా కనిపించినా లోపల తిరుగుతున్న ప్రశ్నలు మీలో గొప్ప మార్పుకు సంకేతాలు. బుధుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటే గురుభగవానుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థిరత్వం వైపు తీసుకెళ్లే ముందు మిమ్మల్ని మానసిక పరీక్షిస్తుంది. ఇక ఈ పరీక్షలో విజయం సాధిస్తే రాబోయే రోజుల్లో మీరు చూడబోయే మార్పు మీ ఊహించే దానికంటే స్థాయిలో ఉంటుంది. ఈ 4 రోజులు మీకు ఒంటరిగా ఉండాలని అనిపించడం, ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం అనిపించడం సహజం. చాలామంది దీన్ని బలహీనతగా పొరపడతారు, కానీ నిజానికి ఇది మీ జీవితంలో అత్యంత అవసరమైన దశ. ఇన్నాళ్ళు మీరు అందరితో కలిసి సంతోషించారు కోసం ఆలోచించారు, కానీ ఇతరుల సమస్యలు మీ సమస్యలుగా భావించి వారికి అండగా నిలిచారు. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే ఆ దేవుడు పంపించిన సందేశం మీకు అందుతుంది. ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని లేదా ఓం విఘ్నేశ్వరాయ నమః అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక బయట ప్రపంచ శబ్దాల్లో ఇక తగ్గినప్పుడు ఇక మాత్రమే మీ అంతరాత్మ చెప్పే అవసరమైన ఆ సత్యాన్ని మీరు వినగలుగుతారు. మీరు తీసుకునే ఈ మౌన నిర్ణయాలే రాబోయే కాలంలో మీ కెరియర్కు, ఒక వ్యక్తిగత జీవితానికి బలమైన పునాదులు వేస్తాయి. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధపడకండి. ఇక మీ గురించి మీరు అర్థం చేసుకునే క్షణమే మీ విజయానికి నాంది పలుకుతుంది. గత జ్ఞాపకాలు, పాత మనుషులు లేదా మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు మీ జీవితంలో మళ్ళీ గుర్తుకు రావచ్చు. మీరు గతంలో చేసిన మంచితనానికి, మీరు చూపిన ఓర్పుకు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. ఒకవేళ గతంలో మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకునే గొప్ప అవకాశం కూడా ఇదేనండి. మీ జ్ఞాపకాలను చూసి బాధపడకండి. వాటిని ఒక పాఠంగా భావించి అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఏది జరిగినా అది మీ కర్మశుద్ధి కోసమే అని నమ్మండి. మీరు గతాన్ని ఎంత హుందాగా ఎదుర్కొంటే అంతటి ఉజ్వలమైన భవిష్యత్తుకు మీకు సిద్ధంగా ఉంటుంది. జీవితం అంటే కేవలం రేపటి గురించి ఆలోచించడం కాదు, గడిచిన కాలం మనకు నేర్పిన పాఠాలను అర్థం చేసుకోవడం అంత కూడా ఎంతో ముఖ్యమండి. ఇక జూలై 21, 22, 23, 24 తేదీలు మీకు కేవలం తేదీలు మాత్రమే కావు. ఇవి ఒక కర్మఫలతపు పరీక్ష రోజులు. ఈ సమయంలో మీ జీవితానికి, గతానికి సంబంధించిన వ్యక్తులు మళ్ళీ రావచ్చు, లేదా పాత జ్ఞాపకాలు మళ్ళీ మీ తలుపు తట్టవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక ముఖ్యమైన రహస్యం ఉంది. ఒక వ్యక్తి మీ జీవితంలో ఉన్నారు అంటే వారు మీకు నిజంగా అండగా నిలుస్తున్నారా, లేక కేవలం తమ అవసరాల కోసం మాత్రమే మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నారా అనే సందేహం మీలో ఎన్నాళ్ళుగానో ఉంది కదండి. ఈ 4 రోజుల్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇక కొన్ని మాటలు, కొన్ని సంఘటనలు ఈ వ్యక్తుల అసలు స్వరూపాన్ని మీ కళ్ళ ముందే ఆవిష్కరిస్తాయి. ఇక మీరు ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తులు ఆశ్చర్యపరిచే విధంగా ప్రవర్తించవచ్చు. అదే సమయంలో మీరు అసలు ఊహించని వ్యక్తి మీకు నిజమైన అండగా నిలవడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. అందుకే బంధాల విషయంలో ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఇక కళ్ళు మూసుకొని అందరినీ నమ్మే రోజులు పోయాయండి. ఇప్పుడు పరిస్థితులను నిశ్శబ్దంగా గమనించే సమయం వచ్చేసింది. మీకు హాని చేసే వారికి దూరం పెట్టండి. ఇక మీకు మేలు చేసే వారిని దగ్గరకు తీసుకోండి. ఇది విచక్షణే మీ భవిష్యత్తును స్థిరంగా మారుస్తుంది. ఇక ఏది జరిగినా అది మన కర్మశుద్ధి కోసమే అని నమ్మండి. మీరు చేసిన మంచితనం, మీరు చూపిన ఓర్పు ఎప్పటికీ వృధా కావు. కాలమే ఆ కృషికి ప్రపంచానికి చాటి చెప్పే సమయం ఆసన్నమైంది. గతంలో మీరు చేసిన సేవలకు, ఆదుకున్న వారికి ప్రతిఫలం అందే సమయం ఆసన్నమైంది. పాత గాయాలు మీకు నొప్పిగా ఇవ్వడానికి రాలేదండి, అవి మీరు ఎంత బలంతో మీకు గుర్తు చేయడానికి వచ్చాయి. ఒకవేళ గతంలో మీరు ఏదైనా చిన్న
పొరపాటు చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం కూడా ఈ రోజుల్లోనే మీకు దక్కుతుంది. ఆ బాధను తలుచుకుని కృంగిపోయి దాన్ని ఒక పాఠంగా భావించే ముందుకు సాగడం ఈ 4 రోజుల్లో మీరు ఎంత హుందాగా, ఎంత పరిణితితో, ఎంత మెచ్యూరిటీతో పరిస్థితులను ఎదుర్కొంటే మీ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, జీవితంలో ఏదైనా దూరం అవుతున్నా అంటే అది మీ నష్టమని కాదు, అది మీ రక్షణ కోసమే అని అర్థం చేసుకోండి. ఆ భగవంతుడు మీ జీవితం నుంచి కొందరిని పక్కకు తొలగిస్తున్నాడు అంటే అక్కడ మరికొందరికి మంచి అవకాశాలను తీసుకురాబోతున్నాడని నమ్మండి. ఇక భయం వద్దు, ఆందోళన వద్దు. మీ అంతరాత్మ చెప్పే మాటలను మాత్రమే వినండి. పరిస్థితులను నిశ్శబ్దంగా గమనించండి. కర్మ ఫలితం మీరు తప్పకుండా న్యాయం చేస్తుంది. ఇక ఈ గెలుపును మీ అడుగులను విశ్వం సహకరిస్తుందండి. ఇక ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో కూడా మీరు చేస్తున్న కష్టం నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. ఇక ఈ 4 రోజుల్లో పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు, కానీ మీ వృత్తిలో ఒక కీలకమైన ప్రక్రియ నిశ్శబ్దంగా మొదలైంది. మీ కష్టానికి, మీ క్రమశిక్షణకు తగిన గుర్తింపు లభించే సమయం కూడా అంత దగ్గరలోనే ఉందండి. ఇక పైకి కనిపించిందన్న ఈ మార్పు మీ కెరియర్కు ఒక ఉన్నత శిఖరం వైపు తీసుకెళ్తుంది. ఇక మీరు చేయాల్సిన తొందరపడకుండా మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టడం మాత్రమే. బుద్ధదేవుడి మేధస్సు గురించి గురు భగవానుని అనుగ్రహం మీ జీవితానికి తోడయ్యాయి. ఈ కఠినమైన సమయాన్ని దాటితే మీ విజయాన్ని గర్జనగా ప్రపంచం చూస్తుంది. అయితే చివరిగా ఒక చిన్న మాట అండి, మీరు ఒంటరిగా వారు కాదు. మీ ప్రపంచంలో మీరు తోడుగా ఉన్నారు. మీకు ఒక దైవం తోడుగా ఉన్నారు. ఇక ఈ 4 రోజులు మీరు మీ అంతరాత్మతో మాట్లాడండి, ధ్యానం చేయండి, మౌనంగా ఉండి భవిష్యత్తును ప్రణాళిక వేసుకోండి. మీరు ఎంచుకున్న నిశ్శబ్ద మార్గం మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. మీ విలువ ఎంతో మీకు తెలుస్తుంది. ఇక ప్రపంచానికి కూడా తెలియాల్సిన సమయం వచ్చేసిందండి. ఇక భయం వద్దండి, ఇక ఆందోళన అస్సలే వద్దు. మీ గెలుపుకు విశ్వం సహకరిస్తుంది. మీ జీవితంలో నిశ్శబ్దం నుండి గొప్ప గర్జన బయటకు రావాలని మిథున రాశి వారిని ఇక జూలై 21 నుండి 24 తేదీల మధ్య అద్భుతమైన మలుపుకు నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామండి. ఇక ఈ జూలై 21 నుండి 24 తేదీలు మీ జీవితంలో ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలకబోతున్నాయి. మీరు ఎన్నాళ్ళుగానో సర్దుకుపోతూ మౌనంగా భరించిన కష్టాలన్నీ ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని మెరుగులు దిద్దుతున్నాయండి. ఒక చిన్న అవకాశం, ఒక కొత్త ఆలోచన, లేదంటే మీ కెరియర్కి మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రేపు మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు దారితీయబోతుంది. ఇక ప్రస్తుతం మీ వృత్తి స్థానంలో గురు భగవానుని అనుగ్రహం మరియు బుధుని ప్రభావం ఒక శుభయోగాన్ని సృష్టించబోతున్నాయి. అయితే ఈ శుభయోగం మీకు మీ సహనాన్ని, మీ పరిణితిని పరీక్షించిన తర్వాతే పూర్తి స్థాయిలో ఫలితాలను అందిస్తున్నాయి. అందుకే ఈ 4 రోజుల్లో మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి అడుగు భవిష్యత్తులో మీరు పొందే గౌరవానికి పునాది కాబోతుంది. ఆర్థికంగా మీరు పెరుగుతున్న ఆందోళనను గమనిస్తున్నారు. సంపాదన బాగున్నాయి, ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కాక మీరు కొన్నిసార్లు ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, మీలో ఆర్థిక భద్రతా భారం ఇక ఇప్పుడిప్పుడే బలపడుతుంది. గతంలో మీరు చేసిన ఆర్థిక పొరపాట్లు ఇప్పుడు మీకు గొప్ప పాఠాలుగా మారుతున్నాయి. క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ జూలై 24 నాటికి ఈ ఆర్థిక పరిస్థితి కొంత స్థిరత్వం వైపు అడుగులు వేయడం ప్రారంభమవుతుంది. ఈ జూలై 21 నుండి 24 వరకు అప్పులు చేయడం, ఆవేశంగా పెట్టుబడులు పెట్టడం వంటి పనులకు దూరంగా ఉండండి. మీ డబ్బులను ఎలా నిర్వహిస్తున్నారో ఒక్కొక్కరికి సమీక్షించుకోండి. ఒక్కసారి క్షమించుకోండి. ఇక ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఈ నెలాఖరు నుంచే మీ ఆర్థిక పరిస్థితి స్థిరత్వం వైపు మలుపు తిరుగుతుంది. ఇక భయం అనేది కేవలం ఒక భ్రమ మాత్రమేనండి. క్రమశిక్షణే మీకు అసలైన అదృష్టం అని ఈ రోజుల్లో మీరు గ్రహిస్తారు. ఇక ప్రేమ జీవితంలో మరియు కుటుంబ బంధాల్లో ఈ 4 రోజులు కూడా ఒక కీలకమైన పరీక్షా సమయం. ప్రేమలో ఉన్నవారు నిజమైన బంధమా లేక కేవలం అలవాటు అనే సందిగ్ధంలో పడవచ్చు. నిజాయితీగా మాట్లాడేవారు బంధాన్ని మరింత బలపరుచుకుంటారు, కానీ మౌనంగా ఉండి అపార్థాలను పెంచుకునేవారు దూరాన్ని సృష్టించుకుంటారు. చిన్న విషయాలకు పెద్ద నొప్పి కలగడం, అర్థం కాని దూరం
పెరగటం వంటి పరిస్థితులు ఎదురవ్వవచ్చు. మీరు అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించి అలసిపోతూ ఉన్నారు. ఈ 4 రోజులు ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలనే ప్రయత్నం కొద్దిసేపు పక్కన పెట్టండి. మీ మనస్సుకు ఏది ప్రశాంతతను ఇస్తుందో అదే మార్గాన్ని ఎంచుకోండి. ఇక వివాహం కోసం వేచి చూస్తున్న వారికి ఈ 4 రోజులు ఒక కీలకమైన చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే తొందరపడి కుటుంబ ఒత్తిడితో ఆ లోకాల నుండి ఇక మీ అంతరాత్మ చెప్పే మాటే మీకు మార్గదర్శకం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రహాల స్థితిని గమనిస్తే గురు భగవానుడు మీకు గొప్ప కీర్తిని, వృత్తిలో అత్యున్నత స్థాయిలకు అందించడమే సిద్ధంగా ఉన్నాడు. ఇక బుద్ధుని అనుగ్రహం మీకు మేధస్సును, వాక్చాతుర్యాన్ని మరియు అవకాశాలను ప్రసాదించబోతుంది. అయితే కుజుని ప్రభావం వల్ల చిన్నప్పటి వాదోపవాదాలు, కోపావేశాలు మరియు స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, మాటలను జాగ్రత్తగా ఉపయోగించడం చాలా ముఖ్యం. అలాగే శనిదేవుని అనుగ్రహం మీ శత్రువులపై విజయాన్ని అందించబోతుంది. కానీ అది నిరంతర శ్రమ ద్వారానే సాధ్యమవుతుంది. ఈ జూలై 21, 22, 23, 24 తేదీల్లో మీరు ఎంత నిజాయితీగా శ్రమిస్తే అంత గొప్ప స్థిరమైన పురోగతిని సాధిస్తారు. మీ కష్టం నిశ్శబ్దంగా గమనించబడుతుంది. దానికి దక్కాల్సిన ఫలితం తప్పకుండా మీకు లభిస్తుంది. చివరిగా, మీరు ఒంటరిగా ఉండాలని కోరుకోవడం బలహీనత కాదు, అది మీ ఆత్మశుద్ధికి మార్గం. మీ 4 రోజుల్లో బయట ప్రపంచ శబ్దాలను కొంత తగ్గించి మీలో ఉన్న నిజమైన స్వరాన్ని వినండి. మీ కర్మలను మీ తలుపు తడుతున్నప్పుడు వాటిని చూసి భయపడకండి. అవగాహనతో వాటిని స్వీకరించి అవసరమైతే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. ఎవరిని నిందించకండి. ఇక ఎవరిపైన కోపాన్ని పెంచుకోకండి. కేవలం మీ కర్తవ్యం వైపు ప్రయాణించండి. జూలై 21 నుంచి 24 వరకు గడిచే ఒక అద్భుతమైన సమయం రాబోయే నెలల్లో మీకు విజయాలను నాంది పలకబోతుంది. మీరు ఒక శిల్పంలా మిమ్మల్ని మీరు పలుచుకుంటే ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ వ్యక్తిగత ప్రపంచానికి ఒక అద్భుతంలాగా కనిపిస్తారు. నమ్మకంతో ముందుకు సాగండి. ధైర్యం మీకు తోడుగా ఉంటుంది. అయితే ఈ జూలై 21, 22, 23, 24 తేదీలు మీ జీవిత ప్రయాణంలో ఒక సంధికాలం. మీరు పడుతున్న మానసిక అలజడి, నిద్రలేమి మరియు ఆందోళనలు కేవలం నొప్పులు మాత్రమే కావు. మీ శరీరం, మీ మనస్సు మీకు పంపుతున్న హెచ్చరికలు కూడా. విశ్రాంతి తీసుకోవడం ఇప్పుడు మీ మెదడు బాధ్యత. ఇక ఈ 4 రోజులు అతిగా ఆలోచించడం ఆపేసి మీ దినచర్యను క్రమబద్ధీకరించుకోవడం. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటేనే మీ శరీరం కూడా సహకరిస్తుంది. కాబట్టి రాత్రి వేళల్లో అనవసరమైన ఆలోచనలు తావివ్వకుండా ప్రాణాయామం లేదా ధ్యానం ద్వారా మీ మనస్సును నిలకడగా ఉంచుకోండి. ఆరోగ్యం పట్ల ఈరోజు మీరు చూపించే శ్రద్ధ రాబోయే రోజుల్లో మీ ఆరోగ్య స్థితిని నిర్దేశిస్తుంది. ఈ దైవం మీకు ఒక ఆరోగ్య సంకేతాన్ని పంపబోతున్నాడు. దానికి అర్థం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవితంలో ఎందుకు ఈ ఆలస్యాలు జరుగుతున్నాయని ఆలోచిస్తూ ఉంటారు. మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న శక్తులు ఎవరు? బయటకు నుంచి నటిస్తూ లోపల కుట్రలు పన్నే వారు అసలు రంగు ఈ 4 రోజుల్లో మీకు స్పష్టంగా అర్థం కాబోతుంది. ఎవరు నిజమైన మిత్రులో, ఎవరు అవకాశవాదులో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఈ సత్యం మొదట మీకు బాధను కలిగించిన ఆ తర్వాత మీ విజయాన్ని ఎంతో తేలిక చేస్తుంది. అనవసరమైన వ్యక్తులపై విశ్వాసం ఉంచకండి. ప్రమాదకరమండి. కాబట్టి నిశ్శబ్దంగా గమనించండి. అనవసరమైన విషయాల్లో స్పందించడం పూర్తిగా మానేయండి. శత్రువుల గురించి ఆలోచించడం కంటే మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారానే వారికి మంచి మీరు ఎదుగుతారు. మీ మౌనమే అతిపెద్ద బలం. దానిని ఆయుధంగా మార్చుకోండి. ఇటీవల మీ మనసులో పెరుగుతున్న ఆధ్యాత్మిక చింతన, ధ్యానం మరియు ప్రార్థనల వైపు మీ మనసు మళ్ళడం ఏమాత్రం యాదృచ్ఛికం కాదు. ఇది మీలో ఉన్న శూన్యత పూరించడానికి దైవం చేస్తున్న అడుగులు అన్నమాట. ఈ 4 రోజుల్లో మీకు ఏదో ఒక రూపంలో దైవ సంకేతాలు అందబోతున్నాయి. ఇది మీకు ఒక మాటలో కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, లేదా మీ మనసులో జరిగే ఒక స్పష్టమైన ఆలోచన కావచ్చు. దానిని నిర్లక్ష్యం చేయకండి. అదే మీ జీవితంలో రాబోయే గొప్ప మార్పుకు నాంది పలకబోతుంది. ఎన్నాళ్ళుగానో ఇతరుల కోసం జీవించిన మీరు ఇప్పుడు మీ ఆత్మను శాంతిని ఇచ్చే మార్గాన్ని వెతుక్కున్నారు. మీ ఆధ్యాత్మిక మలుపు మీ గొప్ప
గొప్ప స్థిరత్వానికి, గౌరవానికి మరియు మానసిక ప్రశాంతతకు అందిస్తుంది. ఇక భగవంతునితో మీరు మమేకమవుతున్నట్లుగా అనిపిస్తూ ఇక అద్భుతమైన స్థితిని ఆస్వాదించండి. ఇక జూలై 21 నుండి 24 తేదీలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే కొన్ని సంవత్సరాలు ఈ జీవితాన్ని, గమనాన్ని మార్చబోతుంది. ఇది ఇక ఉద్యోగపైన, ఇక సంబంధమైన, ఇక లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా సరే, ఈ సందేహాలన్నీ ఇక పక్కన పెట్టి మీ అంతరాత్మ చెప్పే మాటలను వినండి. ఇతరుల అభిప్రాయాలు మమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు, కానీ మీ మనసులోని స్పష్టత అన్నిటికంటే గొప్పది. మీరు ప్రస్తుతం భయానికి మరియు నమ్మకానికి మధ్య నిలబడి ఉన్నారు. గత అనుభవాలన్నీ విఫలమవ్వాలని పక్కన పెట్టి కొత్త ఆశతో కూడిన నమ్మకాన్ని ఎంచుకోండి. ఈ క్షణంలో మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయం మీ భవిష్యత్తుకు సురక్షితం చేస్తుంది. ఈ 4 రోజులు మీ ఆర్థిక మరియు ఆరోగ్య స్థితులను ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి ఇప్పుడు మీ జీవితంలో ప్రతిబింబించడం ప్రారంభమవుతుంది. సూర్యుని అనుగ్రహం స్థితి వల్ల మీ అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. గతంలో మీరు చేసిన చిన్నపాటి పెట్టుబడులు ఇప్పుడు మీకు శుభ ఫలితాలను అందించవచ్చు. ఇక పితృజాతిత ఆస్తులు సంబంధిత విషయాలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు ఇప్పుడు ధనం రూపంలో మీ చేతికి అలా అందే సమయం కూడా ఆసన్నమైంది. అయితే ఈ 4 తేదీల్లో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యంగా వాహన మరమ్మతులు, ఇన్సూరెన్స్ లేదా ఇతర అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇవి మీ ఆర్థిక భద్రతను ఏమాత్రం దెబ్బతీయలేవు. కేవలం చిన్నపాటి అడ్డంకులకు మాత్రమే భావించడం. ఆవేశంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. డబ్బు విషయాల్లో బాధ్యతగా వ్యవహరించండి. కుటుంబ ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. ఆరోగ్య విషయాలకు వస్తే బుధుడు మరియు గురుగ్రహాల అనుగ్రహం మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయబోతుంది. ఇక దీర్ఘకాలిక సమయాలన్నీ బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే కుజుని ప్రభావం వల్ల అకస్మాత్తుగా చిన్నపాటి గాయాలు అవ్వటం, కోపావేశం పెరగటం లేదా రక్తపోటుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేవారు ఫోన్ మాట్లాడడం, అతివేగంగా వాహనాన్ని నడపడం వంటి పనులు అస్సలు చేయకండి. మీ ప్రాణం కంటే విలువైనది మరొకటి లేదన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఈ 4 రోజులు యోగా లేదా ధ్యానం ద్వారా మీ మనస్సును ప్రశాంతతగా ఉంచుకోండి. మీ ఆరోగ్యం బాగుంటే మీరు సాధించే విజయాలను నిజమైన ఆర్థికంగా అర్థం ఉంటుంది. పాత అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టినందుకు సంతోషించండి, కానీ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయకండి. కోపాన్ని దూరంగా ఉంచండి, ప్రశాంతతను వదలకండి. అదే ఈ రోజుల్లో మీకు అత్యంత అవసరమైన రక్షణ కవచం. మిథున రాశి వారికి చివరిగా ఒక చిన్న మాట. మీరు ఎంచుకున్న మార్గం సరైనదే. మీ కృషికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. జూలై 21 నుండి 24 తేదీలో మీ ఆర్థిక, ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక జీవితాల్లో ఒక కొత్త స్థిరత్వాన్ని తీసుకురాబోతున్నారు. దీనికి భయపడకండి, ఆందోళన చెందకండి. ప్రతిదీ కాలమే నిర్ణయిస్తుంది, కానీ మీ కాలాన్ని మీ వైపు తిప్పుకునే శక్తి మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఈ జూలై 24 నాటికి మీ జీవితంలో ఒక కొత్త వెలుగు, కొత్త ఉత్సాహం మరియు కొత్త ఆశ నిండిపోతాయి. ఈ గెలుపు మీ విశ్వాసం తోడుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. శుభం కలుగుగాక. ఆ మహాదేవుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కామెంట్ బాక్స్లో ఓం నమో విఘ్నేశ్వరాయ నమః అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.